న్యూస్ కి స్వాగతం. న్యాయవాదుల సంరక్షణ చట్టం కావాలి. మహిళా న్యాయవాది హత్యకు నిరసన తెలిపిన న్యాయవాదులు. తెలంగాణ కరీంనగర్ జిల్లాకు చెందిన స్వప్న అనే మహిళా న్యాయవాది దారుణంగా హత్య చేసిన ఘటనను నిరసిస్తూ తిరుపతి జిల్లా సత్యవేడు న్యాయవాదుల బార్ అసోసియేషన్ విధుల బహిష్కరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సత్యవేడు న్యాయవాదుల భారత్ అసోసియేషన్ అధ్యక్షులు డి వెంకటేశ్వర్లు సభ్యులతో కలిసి ఒకరోజు విధులు బహిష్కరించారు. అనంతరం కోర్టు బయట ప్లకార్డులతో నిరసన చేపట్టారు. దీనిని అనుసరించి న్యాయవాదులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా న్యాయవాది స్వప్నను హత్య చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలన్నారు. తర్వాత త్వరితగతిన న్యాయమైన దర్యాప్తు చేపట్టాలన్నారు. న్యాయవాదులకు సంరక్షణ కల్పించే విధంగా చట్టంను భారత ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల న్యాయవాదులపై దేశంలో దాడి పెరిగింది అని ఆయన పేర్కొన్నారు. అనంతరం బార్ సభ్యులతో కలిసి న్యాయమూర్తి వెంకట నాగరాజుకు ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బార్ సెక్రటరీ వి మునిచంద్ర, బార్ కోశాధికారి బి జానయ్య, మునిశేఖర్ రాజు, శ్రావణ కుమార్, మహేష్, శివానందం యాదవ్, జూనియర్ డివి, బి రాజా, వినోద్ కుమార్, ఎస్ దినకరన్, డి అఖిల, కావ్య, పలువురు న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. అన్న కొంచెం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బార్ అసోసియేషన్లో ప్రాక్టీస్ చేస్తున్న స్వప్న అనే న్యాయవాదిని దుండగులు అతి కిరాతంగా నరికి చంపినారు. దానికి ఆమెకు ప్రొటెక్షన్గా మేము సత్యవేడు బార్ అసోసియేషన్ ఈరోజు రేపు 2 రోజులు కోర్టు వర్క్ని అప్టైన్ చేస్తున్నాము. ఆ ఆత్మకు శాంతి కావాలని, అదేవిధంగా ఎవరైతే మర్డర్ చేశారో వాళ్ళు ఇమీడియట్గా అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని సత్యవేడు బార్ తరఫున కోరుకుంటున్నాము. న్యాయవాదుల యొక్క ప్రొటెక్షన్, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి, బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి విన్నవించుకుంటున్నాం సత్యవేడు బార్ తరఫున.